అందరికీ నమస్కారం. మాది పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం జోగంపేట విలేజ్. నేను కౌలుకి ఒక ఎకరా తీసుకోవడం జరిగింది. ఇక్కడ గట్టు తయారు చేసుకొని ఈ గట్టు మీద అనేక రకాల పండ్ల జాతి, కూరగాయ, మిల్లెట్స్ పెట్టుకోవడం జరిగింది. అయితే ఫస్ట్ బహువార్షిక పంటగా కొబ్బరి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇది గట్టు మూలన హెడ్జ్గా కూడా ఉండి పొలాన్ని కూడా కాపాడుతుందని ఈ చివరి నుంచి వేసుకోవడం జరిగింది. అలాగే ఈ మునగ చెట్టు అనేక రకాల జబ్బులకి, ఆదాయానికి చాలా ఉపయోగపడుతుందని మునగని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే మిల్లెట్స్ జాతి రాగులు వేసుకోవడం జరిగింది. గట్టు మిగిలిన ప్లేస్ అంతా ఖాళీగా ఉండకుండా. అలాగే మిరప, పైనాపిల్, తోటకూర, నేరేడు, గోంగూర, ఆముదం, కంది, వంగ, అరటి, బొప్పాయి ఆల్రెడీగా మొగ్గలు తొడుక్కుంటూ క్రాప్కి రావడం జరిగింది. బంతి, సీతాఫలం, సపోటా, వంగ, ఆల్రెడీగా బెండ క్రాప్ తీసుకోవడం జరిగింది. బెండ అయితే నాకు 500 రూపాయలు ఆదాయం రావడం జరిగింది. వంగ ఉన్నది. ఈ వంగకు కూడా ఆల్రెడీగా మేము 300 రూపాయల కాయలు అమ్మి ఇంటికి వాడుకోవడం జరిగింది. ఇలా రోజు మా అవసరాలు కూరలు అవుతూ మళ్ళీ మేము 400కి 200కి రోజు తప్పించి రోజు కూరగాయలు అమ్ముకోవడం జరుగుతుంది. అలాగే బంతి కూడా వేసుకోవడం జరిగింది. మొక్కజొన్న మా ఇంటి అవసరాలకి మేము స్వీట్ కార్న్ పెట్టుకోవడం జరిగింది. జామ మేము భవిష్యత్తు అవసరాల నిమిత్తం ముందుగానే పండ్ల జాతులు 10 రకాలు సెలెక్ట్ చేసి వేసుకోవడం జరిగింది. ఇది ఎర్రజామ అండి. ఎర్రజామని సెలెక్ట్ చేయడం జరిగింది. బొప్పాయి 10 అడుగులకి ఒక బొప్పాయి మొక్క పెట్టడం జరిగింది. అలాగే 18 అడుగులకు ఒక అరటి మొక్కని వేసుకోవడం జరిగింది. ఇది మునగ కూడా 18 అడుగులకి మేము పండ్ల రకాల జాతిని మార్చుకుంటూ వేయడం జరిగింది. ఇది సపోర్ట్ అండి. మళ్ళీ 18 అడుగులకి మళ్ళీ సపోర్ట్ రావడం జరిగింది. అరటి, బొప్పాయి, మునగ, వంగ రోజు కూడా ఈ గట్టు మీద రోజు విడిచి రోజు మేము పంటను తీసుకోవడం జరుగుతుంది. అలాగే చక్కటి ఆహ్లాదకరమైన గట్టు మీద మేము పువ్వులు, పండ్లు, కూరగాయలు, మిల్లెట్స్తో సహా పండించుకోవడం జరుగుతుంది. తక్కువ కాలంలో ఆకుకూరలు, తోటకూర, గోంగూర 500కి మేము ఆల్రెడీగా తీసుకోవడం జరిగింది. బెండ క్రాప్ 400 తీసుకోవడం జరిగింది. వంగ 400 తీసుకోవడం జరిగింది. మళ్ళీ మాకు రోజు విడిచి రోజు ఆదాయం వస్తూనే ఉంది. మా ఇంటి అవసరాలకు మేము కూరలు వండుకోవడం జరుగుతుంది. మా ఇరుగు పొరుగు వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా నేను మొక్కలు పెట్టుకున్నానండి. 245 అడుగుల పొడుగండి ఈ గట్టు. ఈ మిల్లెట్స్ కింద గట్టు ఖాళీ ఉండకుండా, కలుపు రాకుండా నేను రాగులు వేసుకోవడం జరిగింది. ప్రతి కాపు నాకు చక్కగా పంట వచ్చింది. గట్టు మీద చిక్కుడు ఎక్కడ చూపిస్తాము. గట్టు మీద చిక్కుడు పదులు కూడా పెట్టి ఈ విధంగా తయారు చేసుకోవడం జరిగింది. నాకు రాబోయే రోజుల్లో చిక్కుడు కూడా 1000-1500 ఆదాయం వస్తుందని నేను ఊహిస్తున్నాను. నిమ్మ కూడా సెలెక్ట్ చేసి నిమ్మ చెట్టుని కూడా నాటుకోవడం జరిగింది. ఇది స్వీట్ లెమన్ అండి. ఈ స్వీట్ లెమన్కి సీడ్ కూడా ఉండదు. అలాగే ఈ లెమను కింద వైపు వేలబడకుండా పైకి చూసేటట్టుగా వేలబడుతుంది. కొత్త రకం సెలెక్ట్ చేసుకొని వేసుకున్నాను. ఈ నిమ్మ చెట్టు నుంచి నేను సంవత్సరానికి ఒక 6-7 వేలు ఆదాయం సంపాదించుకోవాలని ఎక్స్పెక్ట్ చేసి ఈ చెట్టును వేయడం జరిగింది. అలాగే జీడి మామిడి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. గట్టు చివర వేయడం జరిగింది. ఇది చివరన ఉంటే పంటకు కానీ పక్క పొలాలకు కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే నాకు భవిష్యత్తులో జీడి మామిడి నుంచి కూడా ఒక మొక్క నుంచి 5-6 వేలు ఎక్స్పెక్ట్ చేసి ఈ మొక్కని సెలెక్ట్ చేసి నేను వేసుకోవడం జరిగింది. మొక్కజొన్న స్వీట్ కార్న్ ఇది
నా దైనందిన కార్యక్రమంలో రోజు తినడం కొరకు నేను వేసుకోవడం జరిగింది. పెద్ద పండ్ల జాతి కొబ్బరి చెట్టు వేసుకోవడం జరిగింది. అలాగే ప్రతి క్రాపు వంగ, బెండ, మిరప, మునగ, రాగులు, బెండ, మునగ, స్వీట్ కార్న్, వంగ, చిక్కుడు, స్వీట్ కార్న్, సీతాఫలం కూడా నా భవిష్యత్ అవసరానికి మంచి రేటుకి అమ్ముకోవచ్చనే తలంపుతో సీతాఫలాన్ని కూడా సెలెక్ట్ చేశానండి. ఈ విధంగా నేను 10 రకాల పండ్ల జాతులను ఈ గట్టు మీద ఎంపిక చేసుకొని వేసుకోవడం జరిగింది. అలాగే వంగ, బెండ, టమాటా, చిక్కుడు, కాకర, బీర, మిరప, కూరగాయ జాతులు వేసుకోవడం జరిగింది. ఆకుకూర, తోటకూర, గోంగూర ఇవి కూడా వేసుకొని నేను ఆదాయం తీసుకోవడం జరిగింది. బంతి, అన్ని కూరగాయలు కూడా నాకు ఆదాయాన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. బీర ఆల్రెడీగా పూత దశలో ఉంది. ఈ బీర కూడా నాకు ఇంటి అవసరాలు తీరిపోగా 2-3 వేలు ఆదాయం వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేసి ఈ గట్టు మీద చెట్లన్నీ పెట్టుకోవడం జరిగింది. మన గౌరవ కలెక్టర్ గారు గట్టు మీద చెట్టు అనే కార్యక్రమానికి నేను ఇన్స్పైర్ అయ్యి ఈ విధంగా మొక్కలన్నీ గట్టు తయారు చేసుకొని వేసుకోవడం జరిగింది. అయితే ఈ విధముగా అందరూ ప్రకృతి వ్యవసాయం చేస్తూ దీర్ఘకాలిక రోగాల నుండి విముక్తి పొందుతూ అదనపు ఆదాయం పొందుతారని అందరికీ తెలియపరచడం జరుగుతుంది. ధన్యవాదాలు.